ఇది హోలీ కాదు, హోలిక. రంగుల పండుగ వెనక ఉన్న అసలు కథ తెలుసా? పురాణాల్లో దుండి అనే రాక్షసుడు రాత్రిపూట గ్రామాలు తిరుగుతూ మనుషులను భయపెట్టేవాడు. హింస, రక్తపాతం, భయం మాత్రమే. అప్పుడు దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థించారు. అప్పుడు భగవంతుడు యుద్ధంకి పంపలేదు. మనసును ఓడించే శక్తిని పంపాడు. అదే మన్మధుడు. దుండికి ఒక వరం ఉంది. తాను చావాలి అని అనుకున్నప్పుడే సస్తాడు. మన్మధుడు దుండి వద్దకు వచ్చి ఇలా అన్నాడు: నీ మనసును ఓడిస్తాను. అప్పుడు దుండి అది నీ వల్ల కాదు అని అంటాడు. వరం కోరుకోమని అంటే దుండి కోరాడు, నాకు ఒక అమ్మాయి కావాలి అని. ఆ అమ్మాయి పేరే హోలిక. హోలిక చెప్పింది, హింస మానితేనే ప్రేమ అని. 30 రోజులు తినకుండా ఉండి చూపించు అని. దుండి అలవాటు మానుకోలేకపోయాడు. ఆకలి, కోరికలు, అహంకారం చివరకు అన్నాడు, బ్రతికే లేకపోతే కోరికలు ఎందుకు అని. అలా దుండి తనకున్న వరం వల్ల చనిపోయాడు. హోళిక ఆనందంతో ప్రజల మీద రంగులు చల్లింది. అదే వసంతం, అదే హోళికా పండుగ. ఇలా ఆనందం పంచుకోవటం, మనసును రంగులమయం చేయటం అనే సందేశాన్ని రంగుల రూపంలో చెప్పే పవిత్రమైన పండుగ హోళిక.